దశాబ్దాలుగా భారతీయ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ సంస్థల్లో పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. చాలా మంది దీన్ని ఒక సురక్షితమైన, స్థిరమైన జీవితంగా భావించారు. కానీ ఇప్పుడు వారిలో వేలాది మందికి వస్తున్న ఒకే ఒక్క ఈమెయిల్ వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. అమెరికా టెక్ పరిశ్రమ వ్యాప్తంగా జరుగుతున్న తాజా ఉద్యోగ కోతలు కేవలం ఉపాధిని దూరం చేయడానికే పరిమితం కావడం లేదు. అవి భారతీయ నిపుణులలో ఒక పాత భయాన్ని మళ్లీ రేకెత్తిస్తున్నాయి. ఉద్యోగం పోతే ఆ దేశంలో నివసించే హక్కును కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వారిని వెంటాడుతోంది. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే బాట పట్టాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వనరులను దూకుడుగా మళ్లిస్తున్న మెటా సంస్థ సుమారు 8,000 ఉద్యోగాలను తొలగించగా, అమెజాన్ కూడా పలు దఫాలుగా తన బృందాలను కుదిస్తూనే ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే టెక్ కంపెనీలలో 110,000 మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వీరిలో అత్యధిక భాగం విదేశీ కార్మికులు, ముఖ్యంగా భారతీయులే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే యుఎస్ ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఆమోదించబడిన H-1B వీసా పిటిషన్లలో అత్యధిక శాతం భారతీయులవే. ఒకప్పుడు వరంగా మారిన ఈ వీసా వ్యవస్థే ఇప్పుడు వారి బలహీనతగా మారుతుంది. భారతీయ కార్మికులకు ఈ ఉద్యోగ కోతలు కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, వాటి పర్యవసానాలు చాలా వ్యక్తిగతమైనవి. అమెరికాలోని చాలా మంది భారతీయ టెక్ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తూ ఉంటారు. ఇవి నేరుగా వారి యజమానులతో ముడిపడి ఉంటాయి. యుఎస్ ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన తర్వాత తమ వీసాను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరో యజమానిని కనుగొనడానికి వారికి కేవలం 60 రోజులు మాత్రమే గడువు లభిస్తుంది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయ ఐటీ నిపుణులకు ఈ 60 రోజుల నిబంధన పెద్ద సవాలుగా మారింది. ఒకవేళ ఈ నిర్దేశిత గడువులోగా కొత్త ఉద్యోగం దొరకకపోతే లేదా వీసా స్టేటస్ మార్చుకోలేకపోతే వారు తప్పనిసరిగా అమెరికాను వీడి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. 60 రోజుల సమయం కంపెనీ ఇచ్చే చివరి జీతం నుండి కాకుండా ఉద్యోగంలో చివరి పని దినం నుంచే ప్రారంభమవుతుంది. అమెరికాలో వీసా ఇబ్బందులు ఎక్కువ అవుతుండటంతో చాలా మంది కెనడా, యూరప్ దేశాల్లో ప్రత్యామ్నాయ అవకాశాలను కూడా వెతుక్కుంటున్నారు.